వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ స్కిప్. సో దేశవ్యాప్తంగా 2 రోజులుగా అమిత్ షా మార్ఫింగ్ వీడియో అనేది ట్రోల్ అవుతూనే ఉంది. నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి నిన్న నోటీసులు అందించారు. గాంధీభవన్లో ఉన్న కొంతమందికి కూడా నోటీసులు అందించారు. సో మే 1 కల్లా అంటే రేపటికల్లా దీనిపైన వివరణ ఇవ్వాలని పోలీసులు ఆదేశించారు. ఈ రిజర్వేషన్లకు అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేసి సర్క్యులేట్ చేసినందుకు బీజేపీ నేతలు ఈసీకి కూడా ఫిర్యాదు చేశారు. పోలీసుల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి సమన్లు జారీ చేశారు. సో రేపటికల్లా వివరణ అడుగుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. అసలు రిజర్వేషన్ల అంశం ఎటు వెళ్ళి ఎక్కడ ఆగుతుంది, ఎందుకు దీన్ని ఇంత రాద్ధాంతం చేస్తున్నారు, దీనిపైన డిస్కస్ చేద్దాం. డిస్కస్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శివకుమార్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, అలాగే విశ్లేషకులు ప్రొఫెసర్ తిరునహరి శేషు గారు, అలాగే బీజేపీ రాష్ట్ర నాయకులు అందం రామరెడ్డి గారు. నమస్తే అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. రైట్, శివకుమార్ గారు, అసలు ఫేక్ వీడియోలతో కాంగ్రెస్ నీచ రాజకీయాలు చేస్తోంది. రిజర్వేషన్ల విషయంలో అసలు కాంగ్రెస్కు ఎదురు దెబ్బ ఈసారి మాత్రం ఖాయం. ఇండియా కూటమి ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందంటే అమిత్ షా మాట్లాడారు. సో ఇదంతా ఏంటి, అసలు ఏం జరుగుతుంది 2 రోజులుగా? స్వతంత్ర ప్రేక్షకులకు మీకు రైట్, కాస్త ఆడియో డిస్టర్బెన్స్గా ఉన్నట్టుంది. రైట్, ఒకసారి మనం రామరెడ్డి గారితో మాట్లాడదాం. రామరెడ్డి గారు, ఏంటి ఎన్నికల్లో గెలిచేందుకు ఇన్ని రోజులు మోదీ సిబిఐ ఈడీలను వాడుకుంది, ఇప్పుడు ఇంకా పోలీసులను వినియోగించుకుంటుంది, అంటే ఎన్నికల్లో ఓడిపోతామనే భయం పట్టుకుంది బీజేపీకి అంటూ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నోటీస్ ఎందుకు ఇచ్చిర్రు ఆ విషయం మాట్లాడాలి. ఆ నోటీస్లో ఏమున్నది, వాళ్ళు పెట్టిన వీడియో ఫేక్ వీడియోనా కరెక్ట్ వీడియోనా, తనకు తెలియకుండా పెట్టిదా తెలిసి పెట్టిదా, వీడియోను సమర్థిస్తుండా, వీడియోలో ఉన్న అంశాలు అది మాట్లాడాలి. మాకు మేము పోలీసులకు భయపడం, ఇవన్నీ డ్రామా మాటలు, కేసీఆర్ లాగా గారడి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మకానికి సిద్ధంగా లేరు. క్లియర్గా ఉంది అమిత్ షా గారు ఏం మాట్లాడారు. తెలంగాణలో ఉన్న 4% ఏదైతే మైనార్టీ రిజర్వేషన్ ఉందో అది రాజ్యాంగ వ్యతిరేకం. ఆ రాజ్యాంగ వ్యతిరేకమైన 4% రిజర్వేషన్కు అర్హులు ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. ఆ రాజ్యాంగ వ్యతిరేకమైన ఆ మైనార్టీ రిజర్వేషన్ రద్దు చేసి ఓబీసీ, ఎస్టీ, ఎస్టీలకు ఇస్తాం అని చెప్పారు. దాన్ని వీళ్ళు మార్పింగ్ చేసి బీజేపీ అధికారికి వస్తే మళ్ళీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ రద్దు చేస్తామని ఒక డీప్ ఫేక్ వీడియోని తయారు చేసి కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన అఫీషియల్ హ్యాండిల్లో ట్విట్టర్లో పోస్ట్ చేసింది. అంటే పార్టీ ఎంత దుర్మార్గపు విష ప్రచారానికి దిగజారుతుంది. కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా బీజేపీనే కాదు, ఎన్డీఏనే కాదు, ఇంటలెక్చువల్ దగ్గర ప్రజలు కూడా చెప్తుంటే ఈవెన్ వీడియో అడుగుతారు మీరు ఎవరికి కొడుతుంటే అప్కీ బార్ 400 పార్ అని స్పష్టంగా ప్రజలు దేశవ్యాప్తం చెప్తుంటే ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు మాకు ఇన్ని స్థానాలు వస్తాయని ఇంతవరకు రాహుల్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, మల్లికార్జున ఖర్గే కానీ ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీకి మాకు ఇన్ని స్థానాలు వస్తాయని చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఆ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ కారణంగా ఏం చేయాలంటే ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు సృష్టించి ప్రజలను ముఖ్యంగా ఓబీసీ, ఎస్టీ గందరగోళంలో నెట్టి ఏమన్నా రాజకీయ లబ్ధి పొందితే ఆ వచ్చే 20-25 సీట్ల కన్నా ఓ 50 సీట్లు ఏమన్నా దాటమేమో అన్న ఒక దింపుడు గల ఆశ ప్రయత్నంలో భాగంగా వీళ్ళు చేసారు. దీన్ని మొత్తం తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా దేశవ్యాప్త ప్రజలు కూడా దాన్ని తిప్పికొడుతున్నారు. దేశవ్యాప్తంగా కేసులు బుక్ అయినాయి కాంగ్రెస్ పార్టీ మీద ఈ అబద్ధ ప్రచారానికి. కాబట్టి దానికి ఆన్సర్ చెప్పాలి. ఏ పోలీసులకు భయపడము, అది ఈడీ, ఇవన్నీ ఇలాంటివి చేయడం చాలా తప్పు. ఇంతకుముందు రేవంత్ రెడ్డి టైమ్స్ న్యూస్ ఛానల్లో ఇంటర్వ్యూ మాట్లాడుతూ వీళ్ళు ఈవీఎంను వాడుకుంటున్నారు అంటే టైమ్స్ న్యూస్ ఛానల్ యాంకర్ అన్నది రేవంత్ రెడ్డి నువ్వు గెలిచింది కూడా ఈవీఎం తోటే, అంటే నీ గెలుపును కూడా తెలంగాణ ప్రజలు అనుమానపడాలనా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి నీకు ఈవీఎంలో నమ్మకపోతే నువ్వు ఈవీఎంలో గెలిచింది అబద్ధమేనా అని అడిగితే ఆన్సర్ లేదు. తర్వాత ఆయన ఆప్కి అదాలత్లో మాట్లాడుతుంటే అక్కడ యూత్ అంతా మేము ఎవరికి వేస్తారంటే మోడీకి వేస్తామంటే వేసుకోండి అని ఆవేశంలో అన్నాడు. ఏం మాట్లాడదు తెలియదు, నోటికి ఎంత వస్తే అంత పొగరుబోతు మాటలు. ఇంతకుముందు కోమటిరెడ్డి సోదరులు ఏమన్నారు, మీ కోమటిరెడ్డి బ్రాండ్ కాదు, మీరు బ్రాండ్ షాప్లో కూడా పనిచేయడానికి పనికి రాదు, పండబెట్టి తొక్కుతా అన్నాడు. వాళ్ళు మంత్రివర్గంలో ఉన్నారు. ఎవరిని పడితే వాళ్ళను ఎప్పుడు పడితే అప్పుడు సోనియా గాంధీ ఏమన్నాడు, బలిదేవత అన్నాడు, ఇప్పుడు భారత మాత అంటుండు. కాబట్టి నరేంద్ర మోడీకి చూస్తే అందరు భయపడుతున్నారు, పాకిస్తాన్ భయపడుతుంది అన్నాడు. ఆ వీడియో ఇప్పుడు నా దగ్గర ఉంది, అది కూడా చూస్తా.
కాబట్టి పార్టీలు మారుతూ ఇంతకుముందు మాట్లాడిన టోటల్ వ్యతిరేకంగా అడ్డగోలుగా నోటికి ఎంత అంటే కేసీఆర్ లాగా మాట్లాడే రేవంత్ రెడ్డిని దగా చేసిన హామీలు 2 లక్షల రుణమాఫీ కానీ 4,000 పెన్షన్ కానీ 15,000 రైతు భరోసా కానీ ఏ ఒక్కటి డిసెంబర్ 9 నాడు ఇస్తాను ఒక్కటి కూడా ఇవ్వకుండా ఇంకా తెలంగాణ ప్రజలకు 15th ఆగస్ట్ అని ఇంకో కొత్త డ్రామా చేస్తుండ్రు. కాబట్టి రేవంత్ రెడ్డి నమ్మే రోజులు లేవు. తెలంగాణలో కూడా బీజేపీ 12 నుంచి 15 స్థానాలు గెలుచుకోబోతుంది. శివ గారు ఏమంటారు? వివిధ వర్గాల మధ్య ఉన్న సామరస్యాన్ని దెబ్బతీసేలా, శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ఇలాంటి ఫేక్ వీడియోస్ని సృష్టించి ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. ఎందుకు ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడుతుందని బీజేపీ అండ్ అమిత్ షా కూడా మనం మాట్లాడారు. ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే అండి, నిన్న ఏదైతే ఫేక్ వీడియో అనే రకంగా ఏదైతే సెంట్రల్ కెని వాళ్ళు వచ్చి నోటీస్ సర్వ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 5 కేసులు బుక్ చేసిండ్రు. రేపు 1 మేకి రమ్మని చెప్పడం జరిగింది. సో అక్కడ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ఉన్నారో వాళ్ళు మాకు ఒక 10 days 15 days టైం కావాలని అడిగిండు. మళ్ళీ అది తర్జన్ ఏం జరుగుతుంది అని చూద్దాం. ఎందుకంటే ఈ వీడియో ఫేక్ ఎవరు చేసిండ్రు లేకపోతే ఒరిజినాలిటీ ఏంది అనేది ఇప్పుడు ఈ 2 వచ్చిన తర్వాతనే జనరల్గా బయటపడింది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి అనుకూలంగా చేసిండని కానీ లేకపోతే రేవంత్ రెడ్డి దగ్గరుండి చేపించిండు అనేది కానీ అక్కడ లేదు. కానీ అది ఎక్కడ జరిగింది అనేది ఒకసారి అది చూసుకోవాల్సి వస్తుంది. రెండోది ఏంటంటే ఏదైతే అమిత్ షా గారు మాట్లాడుతూ రేపు బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్ తీద్దామనేది మటుకు ఆ వీడియోలో మనకు క్లియర్గా కనబడుతుంది. కేటాయిస్తామన్నారు. బట్ ఫేక్ వీడియోలో ఏముంది? ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లే రద్దు చేస్తారు లేదా తొలగిస్తామని మొత్తానికి రేపు బీజేపీ అనుకున్నట్టు జరిగితే మొత్తానికి కాన్స్టిట్యూషన్ రైట్ అనేది కూడా మారుస్తారు అనేది కూడా ఒక ప్రతిపాదనలు ఉంది. అదే కాకుండా ఇంకొకటి ఏమంటే ఉత్తరప్రదేశ్లో కూడా మన యోగి ఆదిత్యనాథ్ కూడా కొన్ని వీడియోస్ వైరల్ అయినాయి. అది వెదర్ దట్ ఈజ్ రైట్ ఆర్ అది కూడా అనేది కూడా తెలియదు. ఎందుకంటే ఎన్నో ఫేక్ వీడియోస్ ఇప్పటివరకు జరిగినాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఎన్నో చేసిండ్రు. కానీ ఈరోజు అమిత్ షా ఎలక్షన్ ముందే ఇది సీరియస్గా తీసుకొని దీన్ని నోటీసులు పంపించేదాకా తేవడం అంటే కూడా ఒక్కసారి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఎందుకంటే పరిస్థితుల ప్రకారం ఎలక్షన్ పోలింగ్ జరిగే ఫస్ట్ ఫేజ్ అయిపోయింది, సెకండ్ ఫేజ్, ఈ థర్డ్ ఫేజ్ అట్లా ఉంది. కాబట్టి ఆ ఫేజ్ వైజ్ ఎలక్షన్లో వీళ్ళు మొత్తానికి మేమేదో కొరడా కొట్టినాము అనేది ఒక ఆలోచనతో ముందుకు పోదాం అనుకుంటారు. కానీ దానివల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే నోటీసులు సర్వ్ చేయడం, ఇమీడియట్గా వచ్చి సంజాయిషి చెప్పడం అనేది రేపు ఏం జరుగుతుంది అనేది రేపు మనం అక్కడ వెళ్ళిన తర్వాత మటుకు క్లియర్గా ఉంటుంది. రైట్, శేషు గారితో మాట్లాడదాం. నమస్తే శేషు గారు. నమస్కారం శేషు గారు, అసలు ఏంటి ఈ ఎలక్షన్ల ముంగిట ప్రచార పర్వంలో ఇలాంటి మాటలు కానీ ఇలాంటి డీప్ ఫేక్ వీడియోలు కానీ ఏంటి? అసలు ఈ మార్ఫింగ్ వీడియోలు వీటి వల్ల అసలు ప్రజలకు ఒరిగేదేంటి, వీళ్లకు ఒరిగేదేంటి అంటారు? అందరికీ నమస్కారం. 18వ లోక్సభకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఎదుర్కోవటానికి ఇండియా కూటమికి ఒక బలమైనటువంటి అస్త్రం గాని అజెండా గాని దొరకలేదని చెప్పాలి. కానీ రెండో దశ ఓటింగ్ వస్తున్నటువంటి సమయంలోనే ఇండియా కూటమికి ఒక బలమైనటువంటి అస్త్రం దొరికింది. ఏంటి అని అంటే భారతీయ జనతా పార్టీ 3వ సారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లను తీసేస్తారు అనేటటువంటి ఒక అస్త్రం అయితే వాళ్ళకి దొరికింది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి అని అంటే ఫిర్ ఏక్ బార్ మోడీ 400 పార్ అనేటటువంటి ఒక నినాదం భారతీయ జనతా పార్టీ తీసుకొని వచ్చింది. 400 లోక్సభ స్థానాలను గెలవాలనేటటువంటి నినాదం తీసుకొచ్చినప్పుడు దాన్ని వీళ్ళు ఎలా వాడుకుంటున్నారు విపక్షాలు అని అంటే 400 లోక్సభ స్థానాల్లో గెలవాలి అని అంటే దాని అర్థం ఏంటంటే 400 లోక్సభ స్థానాలను గెలిచి దేశ రాజ్యాంగాన్ని మార్చడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతుంది, రిజర్వేషన్లని తొలగించడానికి సిద్ధపడుతుంది, ఆలోచన చేస్తుంది అనేటటువంటి ఒక ప్రచారాన్ని అయితే విపక్ష ఇండియా కూటమి ఎత్తుకుంది. అయితే దీనికి బలం చేకూర్చడానికి జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటి అనేటటువంటి విషయం కదా వస్తే మనకి తెలంగాణకు వచ్చి సిద్దిపేట బహిరంగ సభలో మాట్లాడినటువంటి హోంమంత్రి అమిత్ షా మాట్లాడినటువంటి మాటల్ని డీప్ ఫేక్ ద్వారా వక్రీకరించారనేటటువంటి విషయం బయటపడింది. ఈ డీప్ ఫేక్ ఏంటి అనే విషయము
మనకి ఇటీవల చూస్తే మొట్టమొదట దీంట్లో బాధితురాలైంది ఒక హీరోయిన్ రష్మిక మందన డీఫేక్ వీడియో వచ్చినటువంటి సందర్భంలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుకొని ఎట్లా డీఫేక్ చేస్తారనేది మొదట బలైంది ఆ అమ్మాయి. ఇప్పుడు రెండోగా వార్తల్లోకి వస్తున్నటువంటి విషయం ఏంటంటే అమిత్ షాది. అయితే భారతీయ జనతా పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానం ఏంటి అంటే మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, ముస్లింలకు ఆయా రాష్ట్రాల్లో ఇస్తున్నటువంటి రిజర్వేషన్ని రద్దు చేస్తామని బహిరంగంగానే చెప్తున్నారు. ఇది జరిగింది కూడా ఎక్కడ కర్ణాటక శాసనసభ ఎన్నికలకు ముందు అక్కడ బొమ్మాయి ప్రభుత్వం ఏం చేసింది అంటే ముస్లింలకు ఇస్తున్నటువంటి 4% రిజర్వేషన్ని తీసివేసి లింగాయతులకు ఒక్కలింగలకు పంచారు. తర్వాత ఆ ఎపిసోడ్ తర్వాత తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతున్నప్పుడు కూడా అమిత్ షా గాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గాని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు. మేము తెలంగాణలో అధికారంలోకి వస్తే ముస్లింలకు ఇస్తున్నటువంటి మతపరమైనటువంటి రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం, 4% రిజర్వేషన్ ని రద్దు చేస్తాము అనేటటువంటి మాట చెప్పారు. సిద్దిపేట బహిరంగ సభలో కూడా అమిత్ షా అదే మాట చెప్పారు. ఆ మాటని పట్టుకొని డీఫేక్ వీడియోకి సంబంధించినటువంటి వాళ్ళు ఏం చేశారు, కేవలం ముస్లిం రిజర్వేషన్లే కాదు, మేము అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ రిజర్వేషన్లు కూడా రద్దు చేస్తామనేటటువంటి మాటని దానికి యాడ్ చేశారు. అంటే వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ ని మతపరమైన రిజర్వేషన్ ని రద్దు చేస్తామనేటటువంటి దానికి ఈ డీప్ ఫేక్ వీడియోలో ఇంకా యాడ్ చేసి అమిత్ షా అన్నట్టుగా దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చారు. కాబట్టి అమిత్ షా అన్నటువంటి విషయాలను ఎట్లా ప్రచారంలోకి వచ్చింది అనేటటువంటి ఎంక్వైరీ చేస్తున్న క్రమంలో డీప్ ఫేక్ వీడియో ద్వారా ఈ ప్రచారం కాంగ్రెస్ పార్టీ చేసింది అనేటటువంటి విషయంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జి మన్నె సతీష్ కి నోటీస్ ఇచ్చారు. దాంతో పాటు తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి కూడా నోటీస్ ఇచ్చి మే 1 నాడు మీరు విచారణకు రావాలి, డీప్ ఫేక్ కి మీరు ఎలా చేశారో ఆ పరికరాలను కూడా పట్టుకొని విచారణకు రావాలనేటటువంటి ఒక నోటీస్ ఇచ్చిన సందర్భం ఉంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటది? దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఏంటంటే బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్ ను రద్దు చేయడానికి ప్రయత్నం చేస్తారనేటటువంటి విషయం. అది పొలిటికల్ అయినప్పటికీ కూడా అది ప్రజల్లోకి పెద్ద ఎత్తున పోయింది. ఒక సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. దానికి కారణం మనం ఇప్పుడే మాట్లాడుకున్నాం, ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామంటున్నారు విషయంలో. తర్వాత రాజ్యాంగంలో ఉన్నటువంటి సోషలిస్ట్ అండ్ సెక్యులర్ అనేటటువంటి పదాలను కూడా మార్చడానికి బీజేపీ మొన్న ప్రయత్నం చేసింది. కాబట్టి ఏదో కొంత అనుమానం అయితే ప్రజల్లో నాటుకుపోయినటువంటి మాట వాస్తవం. ఈ డీప్ ఫేక్ ద్వారా ఇట్లాంటి ప్రచారాలు చేయటం అనేది మంచిది కాదు. కానీ సార్ ఇప్పుడు ఈ అస్త్రం అనేది రెండు పార్టీలు కూడా ఒక ప్రచార అస్త్రంగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు కదా. ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఇలా చేస్తుంది అని చెప్పేసి మమ్మల్ని రాజకీయాల్లోకి రాకుండా లేకపోతే ఎన్నికల్లో ఓడించాలని బీజేపీ అంటుంటే, ఇటు కాంగ్రెస్ కూడా ఏంటి మమ్మల్ని దెబ్బతీయాలని, మేము అధికారంలోకి రాకుండా ఉండాలని ఈ విధంగా చేస్తుంది. ఇటు కాంగ్రెస్ కూడా దీన్ని ప్రచార అస్త్రంగా యూజ్ చేసుకుంటుంది కదా. సో దీంట్లో ఇద్దరి మిస్టేక్ ఉంది కదా. మిస్టేక్ అని కాకుండా మనం వాళ్ళ పార్టీలు ఇప్పుడు రెండు పార్టీలు కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం చేసింది, ఈ ఎన్నికల కోసం వాళ్ళు సంకల్ప పత్ర అనేటటువంటి ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, న్యాయపత్ర అనేటటువంటి మేనిఫెస్టోని రిలీజ్ చేశారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలు ప్రాధాన్యతలు దేశ సమస్యల పైన కాకుండా ఎమోషనల్ ఇష్యూస్ పైన అంటే ఉదాహరణకు మేము రామ మందిరం కట్టాం, మాకు ఓటేయండి, మేము 370 ఆర్టికల్ రద్దు చేశాం, మాకు ఓటేయండి, త్రిపుల్ తలాక్ రద్దు చేశాం, మాకు ఓటేయండి, మేము ముస్లింలకు వ్యతిరేకం అనేటటువంటి కొన్ని ఎమోషనల్ ఇష్యూస్ ని వీళ్ళు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా ఇట్లాంటి ఎమోషనల్ అంశాలపైనే తీసుకొస్తుంది. రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతుంది, రిజర్వేషన్లు ఎత్తివేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధపడుతుంది, దేశంలో భారతీయ జనతా పార్టీ విభజన రేఖలు సృష్టిస్తుంది, మతాల మధ్య కులాల మధ్య చిచ్చుబడుతుంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ అంటే ఒక ఎమోషనల్ ఇష్యూస్ ద్వారా ఎన్నికలలో లబ్ధి పొందాలని రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి తప్ప నిజంగా దేశం ఎదుర్కొంటున్న సమస్యలు, దేశంలో ఉన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, ధరల పెరుగుదల లాంటి సమస్యలపైన ఏ పార్టీ అయినా మాట్లాడుతుందా? వాళ్ళ అజెండా ఏంటో ప్రకటిస్తున్నారా? అట్లాంటి విషయాలపైన కాకుండా ఇట్లాంటి కొన్ని ఎమోషనల్ ఇష్యూస్ ని ప్రజల ముందు పెట్టి
రేపు ఎన్నికల్లో గెలవాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈవెన్ దో ఒక అమిత్ షా పైనే డీఫేక్ కాదండి, రణవీర్ సింగ్ సినిమా యాక్టర్స్ అయినటువంటి రణవీర్ సింగ్ పైన, అమీర్ ఖాన్ పైన కూడా డీఫేక్ వీడియోలు తయారు చేసి ఓ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు. నరేంద్ర మోడీ నల్లధనాన్ని తీసుకొస్తున్నారు, తీసుకురాలేదు, అకౌంట్స్ లలో 15 లక్షలు వేస్తా ఉన్నారు, ఇయ్యలేదు అని అమీర్ ఖాన్ ప్రశ్నించినట్లుగా, తర్వాత రణవీర్ సింగ్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయమని ప్రచారం చేస్తున్నట్లుగా ఒక డీప్ ఫేక్ వీడియోస్ ని వాడుతున్నారు. ఈ టెక్నాలజీని ఇట్లా వాడటం వల్ల రేపు ఏమవుతుంది, చాలా ఇబ్బందులకు గురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని దేశ అభివృద్ధి కోసం ఉపయోగించాల్సినటువంటి ఒక టెక్నాలజీని ఇట్లాంటి ఎన్నికల సందర్భంగా ఇట్లాంటి ఫేక్ వీడియోలను తయారు చేసి దేశ ప్రజలను తప్పుదో పట్టించేటటువంటి కార్యక్రమాలకు వాడుకుంటే అది దేశానికి తీవ్రమైనటువంటి నష్టం చేస్తుందనేటటువంటి విషయాన్ని మనం గమనించాలా. రెండు పార్టీలు కూడా ఎమోషనల్ ఇష్యూస్ ని ప్రజల మధ్య శాంతి భద్రతలను క్రియేట్ చేసేటటువంటి అంశాలుగా కాకుండా, ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో మోడీ ఏం చేశారు, ఇప్పటి వరకు 10 సంవత్సరాల్లో మోడీ ఏం చేయలేకపోయాడు, ఈ దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటి, ఈ దేశానికి ఏం కావాలి, ఈ దేశం వికసిత భారత్ గా రావాలి అంటే ఏం చేయాలి అనేటటువంటి ఒక డిబేటబుల్ అంశాలు ఉండాలి. ఎగ్జాక్ట్లీ, ప్రతిరోజు డిబేట్ లో ఈ విషయాల గురించి మాట్లాడుతున్నామే కానీ అసలు ప్రతిరోజు డిబేట్ లో దీనికి సంబంధించిన ఒక కరెక్ట్ ఆన్సర్ అనేది ఎక్కడ దొరకట్లేదు. 10 ఏళ్ల కాలంలో ఎవరేం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం చేశారు అనే విషయాల కన్నా ప్రచార సభల్లో వీళ్ళు లేవనెత్తుతున్న అంశాలు కానీ విమర్శలు కానీ ఎక్కువగా వినిపిస్తున్నాయి. అదేనండి, ఇప్పుడు ఎమోషనల్ ఇష్యూస్ కి ప్రజలు బాగా కనెక్ట్ అవుతున్నారు కాబట్టి పార్టీలు కూడా ఇట్లాంటి ఎమోషనల్ ఇష్యూస్ ని ఇట్లాంటి ఒక వర్గాన్ని కించపరిచేవో, ఒక వర్గానికి నష్టం చేసేటటువంటి అంశాలే తీవ్రమైనటువంటి ప్రభావం చూపడతాయి. కాబట్టి అట్లాంటి విషయాలపైన మాట్లాడటానికి అటు పార్టీలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు ముస్లిం వ్యతిరేకత తోటి హిందూ ఓట్లు సంపాదించాలని భారతీయ జనతా పార్టీ అనుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంటుంది, కులాలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల వర్గాలను భారతీయ జనతా పార్టీ పైన రెచ్చగొట్టి ఓట్లు సంపాదించాలని వీళ్ళు అనుకుంటుంది. మతపరమైన రాజకీయాలు ఒకళ్ళు చేస్తుంటే కులపరమైనటువంటి రాజకీయాలు ఇంకొకళ్ళు చేస్తున్నారు. అసలు పబ్లిక్ సెంట్రిక్ గా జరగాల్సిన ఎన్నికలు ఇవాళ ప్రజలు కనపడట్లేదు, వాళ్ళ సమస్యలు కనపడట్లేదు, మతం కనపడుతుంది, కులం కనపడుతుంది. ఇది ఒక అజెండాగా తీసుకొచ్చి దీన్ని పాపులర్ చేసుకోవడం కోసం ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి ఒక టెక్నాలజీని ఉపయోగించుకొని ఈ డీప్ ఫేక్ వీడియోస్ ని తయారు చేసి ప్రజల మీదకి వదులుతున్నారు. ప్రజలు ఇప్పుడు ఒక పెద్ద కన్ఫ్యూజన్ లో ఉన్నారు. రైట్, కరెక్ట్. ఎస్, రాజకీయ నాయకుల విషయంలోనే ఈ మార్ఫింగ్ వీడియోలు ఇలా ఉంటాయి. అసలు సామాన్యుల సంగతి గారు ఏంటి, రేపటికల్లా వివరణ ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు పంపించారు. రేపటికల్లా వివరణ ఇస్తున్నారా దీనిపైన? అంటే ఆల్రెడీ సోషల్ మీడియా పరంగా ఒక 10 days అంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒక 10 days 15 days టైం అడిగినారు. మళ్ళీ దానికి వాళ్ళు ఏం చెప్పిండ్రు అనేది ఇంకా మనకు డీటెయిల్ తెలియదు. నిన్న ఈవినింగ్ జరిగిన విషయం ఇది. మేబీ ఒకవేళ లేదు అనుకుంటే ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సింది కాబట్టి ఆ నోటీస్ సర్వ్ చేసింది, నోటీస్ తీసుకోవడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఫేస్ చేయాలి. అవసరమైతే సంజాయిషి ఏముంది అనేది ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. అండ్ మోరెవర్ ఈ మధ్యకాలంలో చాలా జరుగుతున్నాయండి ఇటువంటిది. ఇంతకుముందు శేషు గారు చెప్పింది 101%. ఎందుకంటే ఫేక్ వీడియోస్ ఏదైతే చేస్తున్నారో ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసింది అనేదే కాదు, ఆల్మోస్ట్ ఆల్ అన్ని వీడియోలలో కూడా ఈ రకంగా ఫేక్ అయితే దాన్ని మళ్ళీ ఇది నేను చేసింది కాదు అని చెప్పి ఉల్టా సంజాయిషి దిస్ ఈజ్ ఒరిజినల్, దిస్ ఈజ్ ఫేక్ అనేది కూడా ఆ స్టాంపింగ్ లాగా చేసి చూపించడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా మన రామరెడ్డి గారు ఒక మాట ఏమన్నారంటే, ఇప్పటివరకు ఏం చేయలేదు అనేది కాదు, ఆల్రెడీ ఏదైతే రైతు బంద్ చేస్తున్నారో గత ప్రభుత్వం ఏదైతే చేస్తుందో అది కంటిన్యూ చేస్తున్నారు అనేది ఈవెన్ రైతులే చెప్తున్నారు. అది ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో కూడా ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో అందరికీ తెలుసు. కానీ ఏదైతే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానది ఎక్సెస్ అమౌంట్ అది ఇంక ఇవ్వలేదు, ఇస్తామని చెప్పడం జరిగింది. అదే కాకుండా 15th హరీష్ రావు మధ్యన ఏదైతే రాజీనామా పత్రంది డ్రామా అది వేరే రకంగా పోయింది కాబట్టి 15th లోపల ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే ఇది అది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ లాగా అయిపోయింది ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఖచ్చితంగా వాళ్ళు అది ఖచ్చితంగా చేస్తారు. ఇంకోటి ఏంటంటే సీఎం గారు ఒక మంచి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఏమంటే బ్యాంక్స్కి ఆల్రెడీ మేము అగ్రిమెంట్ ఇచ్చేస్తాము, అది విడతల వారీగా మేము
దాన్ని ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టుకుంటూ పోతాం. మటుకు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళకి మటుకు మేము ఫ్రీ చేస్తామని చెప్పి ఓపెన్గా చెప్పడం జరిగింది. ఇటువంటి విషయాలు జరుగుతున్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు ఫుల్ఫిల్ చేస్తాం. రెండోది ఆయన మాట్లాడిన దాంట్లో కూడా కొంచెం అక్కడ మనం ఇన్నేళ్ళ రాజకీయంలో మనం ఆలోచించే దాంట్లో అది కూడా ఒకటి యాడ్ చేసుకోవచ్చు. ఏమంటే నేను ఆ పిల్లగాడు మంచి చేసిపోయిండు అంటే నాకు చాలు, చేసుకోవాలి. అంతే చాలు. నేను ఈ తక్కువ సమయంలో నేను ఈ స్థాయికి నేను వచ్చిన ఆ పిల్లగాడు మంచి చేసిందంటే చాలు అనుకుంటే చాలు. నేనేమి ఆజాన బాగుండి కాదు, లేకపోతే నేను ఇంత పొడుగు ఉన్నాను ఏం చెప్తలేను. ఎందుకంటే కేసీఆర్ గారు ఆ మాట అన్నారు కదండి, లిల్లీ పుట్టోళ్ళకి కూడా అధికారం వచ్చింది చాలా మాట్లాడిందని చెప్పి మాట్లాడినందుకు ఆ సంజాషిగా. ఇంకోటి ఏంటంటే ఇప్పటికి కూడా ఈ మధ్యన కేసీఆర్ వెళ్ళి మాట్లాడేటప్పుడు ఎక్కడ కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారు పేరు తీసుకోకుండానే మాట్లాడడం జరుగుతుంది. అయితే ప్రస్తుతానికి అది ఏమున్నా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ 5 years రూలింగ్లో ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అదంతా ఖచ్చితంగా చేయాలి. మేము కూడా దానికి చేయాలని అడుగుతున్నాం. ఇంకోటి ఏమంటే గత ప్రభుత్వాలకు కొన్ని చేయని ఇప్పటివరకు యూత్ పాలసీ కానీ లేకపోతే స్పోర్ట్స్ పాలసీ కానీ లేదు, అది కూడా చేయమని చెప్పి ఖచ్చితంగా మేము అడగడం జరిగింది. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా నేను కూడా సీఎం గారికి వినతి ఇవ్వడం జరిగింది. ఇది మనం ఖచ్చితంగా చేయాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా జరిగింది. దాన్ని స్పోర్ట్స్ పాలసీ అనౌన్స్ చేస్తా అని చెప్పి డ్రాఫ్ట్ పాలసీ ఇవ్వడం జరిగింది. అది మేమే దగ్గరుండి రాజశేఖర రెడ్డి గారితో చేయించడం జరిగింది. కానీ అది ఏ కారణాల వల్లనో పెండింగ్ అయింది. కానీ ఇప్పుడు మటుకు ఖచ్చితంగా యువతని ఆదుకోవాలి, యువత పెడదారి పోకుండా చూసుకోవాలనేది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్స్ మొబైల్స్తోని మొత్తానికి యూత్ అంతా పెడదారిన పోతుంది. వీళ్ళందరినీ కూడా కొంచెం అరికట్టాలంటే యూత్కి కొంచెం స్పోర్ట్స్ పాలసీ కానీ యూత్ పాలసీ కానీ పెట్టి, ఇంతకుముందు గతంలో నేషనల్ ఇంటిగ్రేషన్ క్యాంప్స్ ఉండేటివి. ఈరోజు ఈ నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ఇంటిగ్రేషన్ క్యాంప్స్ కూడా ఆయన ఎత్తివేయడం జరిగింది. ఇటువంటి కొన్ని ఏమంటే యూత్కి వాళ్ళు కూడా చేస్తామని చేయలేదు, గత ప్రభుత్వం కూడా చేయలేదు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేయాలని మేము కూడా వాళ్ళకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. రామరెడ్డి గారు, ఫేక్ వీడియోలు నేరమైనప్పుడు ఫేక్ ప్రచారం నేరం కాకుండా పోతుందా? ఎందుకంటే మీరు కూడా కొన్ని ప్రచారాల్లో అసలు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో లేనివి కూడా మీరు ప్రస్తావించారు. అంటే మంగళసూత్రాలు కూడా తీసేస్తుంది, లేకపోతే మీ ఇంట్లో మీ అపార్ట్మెంట్లో ఉన్న ఫ్లాట్ కూడా తీసేస్తుంది, మీ ఊర్లో ఉన్న భూముల్ని కూడా లాక్కుంటుంది అని కొన్ని ప్రచారాలు చేశారు. అంటే కాంగ్రెస్ మేనిఫెస్టోలో అది ఎక్కడ కనిపించలేదు, కానీ మీరు మాత్రం దాని ప్రచారంలో లేవనెత్తారు. ఇది నేరం కాదా? మరి ఇప్పుడు ఈ వీడియో మాత్రం నేరం అంటున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడిన దాంట్లో మేము దేశం మొత్తం స్కాన్ చేస్తాం, మైనార్టీలకు సంపదలో ఎంత హక్కు ఉందో చూస్తాం, ఆ తేడాలన్నీ మేము తర్వాత డిస్ట్రిబ్యూట్ చేస్తాం అని చెప్పాడు. ఆ డిస్ట్రిబ్యూట్ చేస్తాం ఎక్కువ అన్నప్పుడు ఇక్కడ చివరికి మంగళసూత్రం కూడా వచ్చే అవకాశం ఉందని మోడీ గారు చెప్పారు. అంతే తప్ప ఆ మేనిఫెస్టో వాళ్ళు చెప్పిన దాన్నే వాళ్ళు ఇలా చేస్తారు అని చెప్పిన దాన్నే చెప్పడం జరిగింది తప్ప లేనిది అబద్ధం బీజేపీ చేయదు, అందులో మోడీ గారు అసలు చేయరు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే మరి వాళ్ళు చెప్పిన దానికి వాళ్ళు ఒప్పుకుంటారని అడుగుతున్నాను. ఇప్పుడు వీరు శివకుమార్ గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి, ఇప్పుడు కాంగ్రెస్ నుంచి మాట్లాడుతున్న వ్యక్తి డాక్టర్ శివకుమార్ గారు నాకు మంచి మిత్రుడు కూడా, అది వేరే విషయం. పార్టీల విషయానికి వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, కాంగ్రెస్ పార్టీ అంటేనే అది ముస్లిం సోదరుల యొక్క పార్టీ, ముస్లింల యొక్క పార్టీ, అది ఆ పార్టీ మీ సొంతం. మీ యొక్క హస్తం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో రాలే. ఇప్పుడు మళ్ళీ వస్తుంది అంటే అది ముస్లిం సోదరి మనం ముస్లింలు ఎక్కడుంటే అక్కడ అన్ని నియోజకవర్గాల్లో ఈనాడు కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉంది. అంటే మీ యొక్క అల్లా దయ, అల్లా కృప ఈ తెలంగాణ మీద ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ మతాన్ని ఎట్లా వాడుకుంటుంది అనేది స్పష్టంగా ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గత అసెంబ్లీ ఎన్నికల ముందు చెప్పి మాట్లాడిన విషయం ఇదే కాదండి. ఇంతకన్నా ముఖ్యమైనది, పండిత్ జవహర్లాల్ నెహ్రూ తొలి ప్రధాని, ఇందిరాగాంధీ దశాబ్దం పైగా ప్రధాని ఉన్న వ్యక్తి 15 ఏళ్ళు, తర్వాత ఈ మన రాజీవ్ గాంధీ ఒక 5 ఏళ్ళు ప్రధాని ఉన్న వ్యక్తి, ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ, ఈ 4 తరాల నలుగురు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ఒక మన దేశం మీద దురాక్రమణకు వచ్చి దోపిడీ చేసిన, రామాలయం గుడి కూలగొట్టించి బాబ్రీ మసీద్ కట్టించిన బాబర్ సమాధికి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి దర్శనం చేసుకుంటూ తప్ప అయోధ్య మర్యాద పురుషోత్తముడు షోడశ మహాగుణాలున్న రాముని అయోధ్యకు వెళ్ళలేదు. ఎవరు మత రాజకీయాలు చేస్తుర్రు?
వీళ్ళు చేసిన మత రాజకీయాలను ఎత్తి చూపించడం తప్ప. ఇంకా చెప్తా అండి, 1969లో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ అనే సంస్థ కొత్తగా ఏర్పడ్డది. ఇస్లామిక్ దేశాలకు ఆహ్వానం పంపింది. ఏంటంటే మీరు రండి, మనం ఇస్లామిక్ దేశాల సమస్యల గురించి మాట్లాడుకుందామని. భారతదేశం ఇస్లామిక్ దేశం కాదు. భారతదేశానికి ఆహ్వానం రాలేదు. అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ, అప్పటి విదేశాంగ మంత్రి, తర్వాత రాష్ట్రపతి అయిన ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ను మొరాకో క్యాపిటల్ రబ్బాత్కు ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీ మీటింగ్ పంపితే వాళ్ళు ఎయిర్పోర్ట్ నుంచే పర్మిషన్ ఇవ్వకుండా గెంటేశారు. మదర్ ఇండియా మ్యాగజైన్లో ఒక కార్టూన్ వేశారు. అరబ్ షేక్ తంతుంటే వచ్చి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మన దేశంలో పడుతున్నట. ఫక్రు వాట్ యూఆర్ డూయింగ్ అంటే ఐఎమ్ కూలింగ్ మై బాటమ్. అంత వరస్ట్ స్థాయిలో మత రాజకీయాలు చేసి అవమానపడి కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తుంది. అదే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ 6 సంవత్సరాల క్రితం మన దేశానికి ప్రత్యేక ఆహ్వానం పంపింది. ఇస్లామిక్ కంట్రీ కాదు, వచ్చి నాకు మాట్లాడమని. అప్పుడు విదేశాంగ మంత్రి స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు వెళ్తుంటే పాకిస్తాన్ ఆబ్జెక్ట్ చెప్తే మీరు రాకున్నా పర్వాలేదు, మాకు భారత్ గెస్ట్ అంటే మన విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ గారు విదేశాంగ శాఖలో అద్భుతంగా పనిచేసిన మంత్రి వెళ్ళి ఆ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీ మీటింగ్ లో మాట్లాడి ఒక సత్సంబంధాలు ఏర్పడుతుంది. ఇప్పుడు అరబ్ కంట్రీస్ భారతదేశంతో ఏంటంటే ఇంతకు ముందు ముఖ్యమైన పాయింట్ ఇంకొకటి, 15 సంవత్సరాల క్రితం వరకు అరబ్ కంట్రీస్ వెళ్ళే భారతీయుల సూట్ కేసులు చెక్ చేసి హిందూ దేవి దేవతల ఫోటోలు ఉంటే చెత్తపుట్టలు వేసేవారు. ఇప్పుడు అదే అరబ్ కంట్రీస్ హిందూ దేవాలయం కట్టిస్తుంది. ఇది బీజేపీ మోడీ పాలసీలో వచ్చిన మార్పు. సరే, ఇప్పుడు మీకు చాలా నమ్మకం ఉంది కదా, మీరు ఎందుకు భయపడుతున్నారు? మరి ఫేక్ వీడియోలు భయపడుతున్నారు ఎందుకు? సరే, మీకు నమ్మకం ఉంది, మేము ఖచ్చితంగా 400 సీట్లు గెలుస్తాము, అధికారంలోకి భయపడే ప్రశ్నే లేదు. అయినప్పటికీ కూడా ఈడీ, సిబిఐ అండ్ ఇప్పుడు పోలీసులను వినియోగించుకుంటున్నారని కాంగ్రెస్ అంటుంది. మరి ఎందుకు భయపడుతున్నారు? డీప్ ఫేక్ వీడియోలు చేసి విష ప్రచారం చేస్తుంటే, ఓబీసీలను, ఎస్సీలను, ఎస్టీలను అయోమయానికి, భయానికి గురి చేస్తుంటే చట్టం తన పాలన చేయాలా వద్దా? ఏకంగా హోమ్ మినిస్టర్ వీడియోనే గందరగోళం సృష్టించే తీరుగా డీప్ ఫేక్ చేస్తే చట్టం ఇంకా ఇంటర్వ్యూ కాకూడదు. చేసేది ఇప్పుడు ఇంతకుముందు శేషయ్య గారు చెప్పినట్టు 3 అమిత్ షా గారి కాకుండా రణబీర్ సింగ్ది కానీ, తర్వాత అమీర్ ఖాన్ది కానీ, ఆ 3 విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అర్థమవుతుంది. రణబీర్ సింగ్ కాంగ్రెస్ ఓటేయమన్నట్టు ఒక డీప్ ఫేక్ వీడియో, తర్వాత 15 లక్షలు ఎన్నికేలే అని అమీర్ ఖాన్ అన్నట్టు అని బీజేపీని బదనాం చేయడం, ఇవన్నీ కాంగ్రెస్ డీప్ ఫేక్ వీడియోలే. భయపడుతున్నది మాట్లాడదాం. ఒక్క నిమిషం. అక్కడ వయనాడులో లాస్ట్ టైం గెలిచిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఓడిపోతున్న భయంతో అమేత్లో పోటీ చేయాలా వద్దా, అమేత్లో కూడా గెలవనంటే అక్కడ యూపీ అఖిలేష్ యాదవ్ ఒత్తిడి చేస్తుడు, నువ్వు మీ సెల్లే పోటీ చేయాలి, లేకుంటే మీ అలయన్స్ చెప్పుకుంటా అంటే ఇంకా నిర్ణయించుకొని దౌర్భాగ్య స్థితిలో కాంగ్రెస్ పార్టీ. రైట్. శేష్ గారు, ఏంటి ప్రధాని స్థాయి వ్యక్తిలో ఉన్న ప్రధానికి కానీ, లేకపోతే ఆయన పక్కనున్న ఇంకొంతమంది వ్యక్తుల విషయంలోనే ఇలాంటి మార్ఫింగ్ వీడియోలు జరుగుతూ ఉంటే అసలు సామాన్యుల సంగతి ఏంటి? ఇంకోటి, ఇప్పుడు తెలంగాణలో కానీ అటు కర్ణాటకలో కానీ సీఎం రేవంత్ రెడ్డి అనేది ఒక స్టార్ క్యాంపెయినర్గా ఉన్నారు. సో ఆయన్ని దెబ్బతీయడానికి బీజేపీ లాంటి కుట్రలు చేస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు కేజ్రీవాల్ ఆల్రెడీ జైల్లో ఉన్నారు, హేమంత్ బిశ్వసేన్ వీళ్ళు కూడా అందులోనే ఉన్నారు. సో వాళ్ళు ఎన్నికల ప్రచారానికి రాకుండా అడ్డుకున్నారు. అంటే ఇప్పుడు వీళ్ళని కూడా ఎన్నికల ప్రచారానికి రాకుండా అడ్డుకుంటే బీజేపీ అధికారంలోకి రావచ్చు అన్న ఒక కుట్ర అనుకోవచ్చా దీన్ని? మీరు అడిగిన ప్రశ్న కంటే ముందు మీరు ఇందాక ఒక మాట అన్నారు, డీప్ ఫేక్ వీడియోలు ఎంత ప్రమాదకరమో ఫేక్ ప్రచారం కూడా అంతే ప్రమాదకరం అనేటటువంటి విషయాన్ని చెప్తూ మీరు నరేంద్ర మోడీ మీ ఆస్తులు కాంగ్రెస్ పార్టీ లాగేసుకుంటుంది, మహిళల మెడల్లో ఉన్నటువంటి మంగళసూత్రాలతో సహా బంగారం లాగేసుకుంటారు అనేటటువంటి ఒక ప్రచారం చేస్తే మల్లికార్జున్ ఖర్గే ఒక అపాయింట్మెంట్ అడిగారు. నా ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ ఏమడిగారంటే, నరేంద్ర మోడీ గారు మీరు మా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పైన దుష్ప్రచారం చేస్తున్నారు, ఫేక్ ప్రాపగేషన్ చేస్తున్నారు, మీరు నాకు టైం ఇవ్వండి, మా మేనిఫెస్టోని తీసుకొచ్చి మీకు చూపెడతాను, మీరు అంటున్నటువంటి మాటలు మా మేనిఫెస్టోలో ఎక్కడా లేవు అనేటటువంటి ఒక అపాయింట్మెంట్ అడిగినటువంటి సందర్భం ఉంది. సరే, అపాయింట్మెంట్ ఇవ్వరా అనేటటువంటి విషయం మనకు తెలుసు, కానీ సో ఇది జరుగుతున్నటువంటి అంశం. ఇక తర్వాత ఇలాంటి డీప్ ఫేక్ వీడియోల వల్ల ఇట్లాంటి టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీని ఇట్లా వాడుకోవటం వల్ల దేశానికి ప్రమాదం జరుగుతుంది. ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో చాలా ఆందోళన వస్తుందండి. ఇవాళ ఎన్నికలు ఉంటాయి,
రేపు పోతాయి ఎన్నికలు అనేది ఒక స్లిప్లేటెడ్ టైంకి సంబంధించినటువంటి అంశం. ఇది పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అంశం కాదు కానీ ఓకే. బట్ ఇట్లాంటివి ప్రాక్టీస్ లో పెడితే ఈ రేపటి రోజున దేశంలో ఉన్నటువంటి మహిళల భద్రత ఏం కావాలా? ఇప్పటికే ఒక సెలబ్రిటీ రష్మిక మందన్న విషయంలో పాపం ఆ అమ్మాయిని ఎంత డిగ్రేడ్ చేయాల్సినటువంటి అంశం మీద చేశారనేటటువంటి విషయం మనకు తెలుసు. బహుశా ఇదే కంటిన్యూ అయ్యి రేపు మహిళల దాకా వచ్చేసి మహిళల విషయంలో, మహిళల భద్రత విషయంలో ఇట్లాంటి డీప్ ఫేక్ వీడియోలు చేస్తే రేపటి రోజున ప్రభుత్వాలు ఏం సమాధానం చెప్తాయనేటటువంటి విషయంలో సైబర్ సెక్యూరిటీ చట్టాలను మరింత పదునుగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, భారతీయ జనతా పార్టీ పైన మీరు అడిగిన ప్రశ్న ఏంటి అని అంటే, భారతీయ జనతా పార్టీ తన రాజకీయం కోసం కేంద్ర దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ, ఐటీలను విస్తృతంగా వాడుకుంటుంది అనేటటువంటి ప్రచారం ఉంది. దానికి మనకు కనపడుతుంది కూడా. అటు జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ కానీ, ఇటు కేజ్రీవాల్ కానీ ఇప్పటికే ఎన్నికలకు ముందు జైల్లో పెట్టారు. మీరు జనరల్ గా వీళ్ళపైన ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నప్పటికీ కూడా ఆ ఆరోపణల పైన సరైనటువంటి ఎంక్వైరీ కాకుండా ఎన్నికలకు ముందు ఒక ఇద్దరు ముఖ్యమంత్రులను జైల్లో పెట్టడం, కీలకమైనటువంటి ప్రతిపక్ష నేతలపైన విచారణ సాగించడం, దర్యాప్తు దాడులు చేయటం, దర్యాప్తు సంస్థలు వీటన్నిటితో కూడా భారతీయ జనతా పార్టీ పైన కొంత అనుమానాలు రేకెత్తిస్తున్నటువంటి మాట వాస్తవం. ఇప్పుడు దీన్ని అడ్డం పెట్టుకొని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటీసులు సర్వ్ చేశారు. మీరు May 1 నాడు ఢిల్లీ పోలీసులు, యాక్చువల్గా ఏంటి అంటే ఇది ఏ కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీస్ ఇచ్చినటువంటిది కాదు, ఢిల్లీ పోలీసులు జోక్యం చేసుకొని ఇచ్చినాడు. ఎందుకు ఢిల్లీ పోలీసులు జోక్యం చేసుకున్నారు? అమిత్ షా కేంద్ర హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ ప్రోటోకాల్ ప్రకారంగా ఇది సిద్దిపేట సభ నుండి డీప్ ఫేక్ వీడియో వచ్చింది కాబట్టి ఇది తెలంగాణ కాంగ్రెస్ కి బాధ్యత వహించాలనేటటువంటి ఉద్దేశంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ అయినటువంటి రేవంత్ రెడ్డికి నోటీసులు సర్వ్ చేశారు. బహుశా నాకు తెలిసినంత వరకు నాకున్నటువంటి సమాచారం ఏంటి అంటే విచారణకు హాజరు కాకపోవచ్చు. విచారణకు హాజరు కాకపోనంత మాత్రాన డైరెక్ట్ గా ఢిల్లీ పోలీసులు వచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి అవకాశాలు ఉండవు. ఆ విధమైనటువంటి అగ్రెసివ్ స్టెప్స్ ఉండవు అనేటటువంటి విషయాన్ని గమనించాలి. అయితే కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత సంయమనం పాటించాలా. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు, లేకపోతే కేంద్ర కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు ఖర్గే కావచ్చు. ఇట్లాంటి ప్రచారాలు చేసేటప్పుడు సంయమనం పాటించాలా. ఫేక్ వీడియోలు తయారు చేయటం ప్రమాదమే, ఫేక్ ప్రచారం చేయటం కూడా ప్రమాదమే. నరేంద్ర మోడీ చేసింది ఫేక్ ప్రచారం, కాంగ్రెస్ పార్టీ చేసింది ఫేక్ వీడియోలు. ఇద్దరు కూడా అనుసరిస్తున్నటువంటి విధానం మంచిది కాదు. అది రాజకీయాల్లో విలువలను మరింత దిగజార్చేటటువంటి ఇది నేరమైనప్పుడు అది కూడా నేరం అవుతుంది కదా సార్. అందుకే నేను అదే రాజకీయాలలో శేషు గారు దోహదపడుతుంది. శేషు గారు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నరేంద్ర మోదీ మీద కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డికి నోటీసులు ఎట్లా వస్తాయి, ప్రధానమంత్రికి ఎందుకు రావని చెప్పి నిన్ననే ప్రశ్నించడం కూడా జరిగింది. అయితే ఇప్పటివరకు దాని మీద ఏమీ విచారణ లేదు. అండ్ ఇంకొక పాయింట్ మా రామరెడ్డి గారికి, సార్ ఎప్పుడైతే బాబ్రీ మస్జిద్ సబ్జెక్ట్ మీరు మాట్లాడుతుండ్రో, బాబ్రీ మస్జిద్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది, పివి నరసింహారావు గారు దగ్గరుండి ఆ రోజు బాబ్రీ మస్జిద్ జరిగిన సంఘటనలో పివి నరసింహారావు గారు ఏం చేసిండ్రు అనేది ఒకసారి మీ బీజేపీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాలా. ఇంకోటి ఏమంటే నరేంద్ర మోదీ గారి గురించి మీరు ఒక మాట చెప్పిండ్రు, గోద్రా ఇష్యూ అయిన తర్వాత యుఎస్కి నరేంద్ర మోదీ గారు రావద్దు అనేది కూడా అప్పుడు పెట్టడం జరిగింది. ఇప్పుడు నరేంద్ర మోదీ ఎంట్రీ ఫ్రీ రావచ్చు అంటున్నాము, కానీ అప్పుడు నరేంద్ర మోదీ యుఎస్కు రావద్దు అనేది కూడా ఒక గట్టిగా రిస్ట్రిక్షన్స్ పెట్టడం జరిగింది. అయితే అది ఒకటి ఏంటంటే ఆ సమయానుస్ఫూర్తి ఏమన్నా మారిందొచ్చు అంతే. ఇప్పుడు ఈరోజు ప్రధానమంత్రి అయింది కాబట్టి గతంలో అవి కూడా జరిగినాయి, కాంగ్రెస్ పార్టీ అని కాదు. అండ్ మోర్ ఎవర్ రాజీవ్ గాంధీ మీద ఇప్పటివరకు ఏం మచ్చలేదు. నిజంగా కూడా ఆయన ఒక
అంత Right. ఉన్నత ముగిద్దాం. స్థానంలో ఉన్నా Sure. కూడా ఒక ఇదిలా ఉండేది. రైట్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు శివకుమార్ గారికి అలాగే తిరునహరి శేషు గారికి బీజేపీ రాష్ట్ర నాయకులు అందం రామరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో 2 రోజులుగా ట్రోల్ అవుతున్న ఈ మార్ఫింగ్ వీడియో పైన అసలు ఎలాంటి నిర్ధారణ చేస్తారు పోలీసులు అనేది చూడాలి. సో సామాన్యుల విషయంలో ఇంకెలా ఉంటుంది అంటే రాజకీయ నాయకుల విషయంలోనే ఇలా ఉంటే సామాన్యులు ఏమైపోతారు, ఎటు వెళ్తారు చూద్దాం. ఇది వాళ్ళ న్యూస్ కేఫ్ విత్ శ్రీదేవి. రేపటి న్యూస్ కేఫ్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.